ఈ విషయం దుర్యోధనుడు విన్నాడు. దుర్యోధనుడికి చాలా కోపం వచ్చిందనమాట. దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని పెద్ద పెద్దగా నవ్వుతూ, అతను తొడలు విరిగిపోయి రక్తపు మడుగులో బాధలో ఉన్నాడు. అయినా దుర్యోధనుడి రోషం చూడండి. కంసుడి దాసుడైన వసుదేవుడికి పుట్టావు నువ్వు శ్రీకృష్ణ. నువ్వు నన్ను మోసంగా చంపించింది నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు పచ్చి మోసగాడివి. నువ్వు భీముడికి సైగ చేయటం నాకు తెలుసు. అయినా నువ్వు నన్నేంటి యుద్ధంలో భీష్ముడిని అర్జునుడికి ఎదురుగా శిఖండిని పెట్టి చంపించావు కదా, అది అధర్మం కాదా? కర్ణుడు రథచక్రం ఎత్తుతుంటే అర్జునుడిని రెచ్చగొట్టి చంపించావు, అది అధర్మం కాదా? ద్రోణాచార్యుడిని మోసంగా చంపించావు, అది అధర్మం కాదా? ఇన్ని అధర్మాలు చేసిన నువ్వు నన్ను అధర్మంగా చంపించటం పెద్ద విషయమేమీ కాదు. నువ్వు పచ్చి మోసగాడివి అని నానా మాటలు అన్నాడు శ్రీకృష్ణుడిని దుర్యోధనుడు. అతని తొడలు విరిగిపోయి రక్తపు మడుగులో పడి ఉండి కూడా అతనికి తాను చేసినవి గుర్తు రావట్లా. ఎవరైనా చావు దగ్గరికి వస్తే పశ్చాత్తాపం అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ, పనులు చేసి ఉండకూడదు కదా అని. కానీ దుర్యోధనుడికి అలా లేదు. అసలు ఇంకొక మాట కూడా అంటాడు. ఏంటంటే దుర్యోధనుడు, నువ్వు కనుక ఈ పనికి మాలిన పాండవులకి తోడై మోసపు కుట్రలు చేయకపోయి ఉంటే భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు లాంటి మహారథులని చంపటం అసలు ఈ పాండవులకి సాధ్యమయ్యేదే కాదు. నువ్వు పచ్చి మోసగాడివి అని. ఆ మాట విన్న తర్వాత శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది. దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, ఆహా దుర్యోధన, నువ్వు భలే మాట్లాడుతున్నావే ధర్మం అధర్మాల గురించి, నా అధర్మపు పనుల గురించి చెబుతున్నావే, మరి ఈ విషయాలన్నిటికీ కూడా నువ్వు జవాబు చెప్పు అని ఒక్కొక్కటి చిట్టా విప్పుతాడు. ఫస్ట్ థింగ్ అడుగుతాడనమాట శ్రీకృష్ణుడు, సభలోకి ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని ఈడ్పించి మీరేం చేశారు, అది అధర్మం కాదా? ఒంటరిగా యువకుడు పోరాడుతుంటే అభిమన్యుడిని చుట్టుముట్టి నువ్వు చెబుతున్న మహారథులందరూ కలిసి చంపించారే, అది అధర్మం కాదా? అసలు అంతెందుకు, పాండవులు చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు భీముడికి విషం పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి నదిలో పడేశావు, అది అధర్మం కాదా? లక్షగృహంలో పడేసి వాళ్ళని తగలపెట్టాలి అనుకున్నావు, అది అధర్మం కాదా? పోనీ ఇవన్నీ వదిలే, నువ్వు జూదమాడావు, మోసపు జూదమాడావు, అయినా వాళ్ళు మాట మీద నిలబడి అరణ్యవాసానికి వెళ్ళారు, అయినా నువ్వు ఊరుకున్నావా? లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఘోషయాత్రకు వచ్చావు. అప్పుడు జరిగింది నీకు గుర్తులేదా? నువ్వు ఏదైతే ద్రోణుడు అంటున్నావో, ఏదైతే కర్ణుడి ప్రాణం అంటున్నావో, ఒకప్పుడు ఘోషయాత్రలో మిమ్మల్ని అదే పాండవులు, ఎవరినైతే పనికమాలిన పాండవులు అంటున్నావో వాళ్ళే కాపాడి మీ ప్రాణాలు నిలబెట్టారు. నీ ప్రాణాలు అప్పుడే ధర్మరాజు కాపాడి నీకిచ్చాడు. మరి ఏది అధర్మం, ఏది ధర్మం అని అడిగాడనమాట శ్రీకృష్ణుడు. దుర్యోధనుడికి అయినా ఏమీ అర్థం కాలేదు. శ్రీకృష్ణుడు చెప్పినా కూడా అర్థం కాలేదు. అతను ఇంకా వాదిస్తూనే ఉన్నాడు అనమాట. మంచిగానే ఉన్నాడు, కరెక్టే అన్నట్టు. శ్రీకృష్ణ, నువ్వు నాతో ఎంత మాట్లాడినా నువ్వు మోసగాడివే. నాకు భీముడు నా తలని తన్నినందుకు కూడా కోపమేమీ లేదు. ఎందుకంటే ఇంకాసేపు ఆగితే కాకులు గ్రద్దలు కూడా నా మీద కాళ్ళు పెడతాయి. కానీ నేను ఇప్పుడు వీరస్వర్గం పొందుతాను. కానీ మమ్మల్ని అందరినీ ఇలా మోసంగా అధర్మంగా జయించి ఆ ధర్మరాజు రాజ్యపాలన ఎలా చేస్తాడు? జీవితమంతా పాండవులు నాకు, నా మనుషులకు చేసిన అన్యాయాన్ని తలుచుకుంటూ కృంగి కృషించిపోయి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో మాట్లాడాడనమాట. అసలు దుర్యోధనుడు చావు బ్రతుకుల్లో ఉన్న ఇప్పుడు కూడా పాండవులు సుఖపడకూడదు అనే ఒక్క ఉద్దేశంతో ఉన్నాడు తప్ప తన వల్ల ప్రపంచానికి జరిగిన నష్టాన్ని గుర్తించలేకపోయాడు. అయినా వీరస్వర్గం పొందుతాడు.
ఆ తర్వాత స్వర్గం నరకం వీటన్నిటి గురించి చాలా ప్రశ్నలు ఉంటాయి, అవన్నీ మనం తెలుసుకుందాం. బట్ ఈ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఝాన్సీ అక్కడ ఉన్న పాండవ రాజులు, పాండవులు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ దుర్యోధనుడిని అక్కడే వదిలేసి రథాలకి వెళ్తారనమాట. ఇది కురుక్షేత్రం దగ్గర వీళ్ళందరి శిబిరాలు ఉంటాయి కదా, అయితే పాండవ శిబిరాలకి వెళ్ళకుండా కౌరవ శిబిరాలకి వెళతారు. ఎందుకంటే దే హ్యావ్ టు డిక్లేర్ ఏంటి, ఇప్పుడు దుర్యోధనుడు చనిపోయాడు, ధర్మరాజు ఈజ్ ద కింగ్, యుద్ధం అయిపోయింది అని డిక్లేర్ చేసేసారు. ఓకే, సో అలా శిబిరాల దగ్గరికి వెళ్ళి ధర్మరాజు వాళ్ళందరూ వాళ్ళ రథాల్లో వస్తున్నారు. అర్జునుడు శ్రీకృష్ణుడు తెలుసు కదా, శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని నడుపుతున్నాడు, పైన మన ఆంజనేయ స్వామి ఉన్నాడు అని. శిబిరాల దగ్గరికి వచ్చిన తరువాత ఫస్ట్ అర్జునుడిని కిందకి దిగు నువ్వు అని అంటాడు శ్రీకృష్ణుడు. సరే అని కిందకి దిగుతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు రథాన్ని దిగుతాడనమాట. రథాన్ని దిగితే వెంటనే రథం పైన జెండా రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఎగిరిపోగానే ఒక్కసారిగా అప్పట్లో ఉన్న రథాలు ఇప్పుడు మనకి ఇమాజినేషన్లో కానీ ఫొటోస్ అవన్నీ చూస్తే ఏదో 4 ఇనుప చక్రాలో లేదంటే చెక్క చక్రాలో పెట్టి దాని మీద ఉండే రథం అలా ఉండేవి కాదు. రథాలు అంటే చాలా పెద్దవి, ఒక రథం ఈ బిల్డింగ్ అంతా కూడా ఉండేదట. అందులో కూడా కొన్ని సెక్షన్స్లో ఒక చోటేమో అస్త్రాలను పొందుపరుస్తారు, ఇంకో చోట ఇంకొకటి పొందుపరుస్తారు, ఇంకొక చోట కొంతమంది మనుషులు అవన్నీ ఎవరైతే రథం మీద నుండి యుద్ధం చేస్తున్నారో వాళ్ళకి అందించడానికి ఉంటారు. దట్ ఈస్ అ టెక్నాలజీ. సో అంత పెద్ద రథం ఒక్కసారిగా భగ్గుమని మంటలు వచ్చి ఒక్క నిమిషంలో ఆ మంటలలో అసలు బూడిదైపోయింది. సో అసలు అర్థం కాల అర్జునుడికి, ఇదేంటి ఇప్పటిదాకా బ్రహ్మాండంగా ఉంది, తళతళా మెరుస్తోంది కదా, ఇదేంటి రథం ఇలా బగ్గుమని బూడిదైపోయింది అని శ్రీకృష్ణుడిని ఆశ్చర్యంగా అడుగుతాడు. అడిగితే శ్రీకృష్ణుడు నవ్వుతూ చెప్తాడు, అర్జున ఏమనుకుంటున్నావు నువ్వు, ఇప్పటిదాకా కేవలం నీ గొప్ప యుద్ధం వల్లే ఇదంతా జరిగింది అనుకుంటున్నావా? లేదు, నీ యుద్ధం కంటే మహారథులు చాలామంది ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు వాళ్ళందరూ ఎన్నో పవర్ఫుల్ అస్త్రాలు వేశారు కదా, వాటన్నిటికీ అసలు ఇది ఎప్పుడో దగ్ధం అయిపోయింది. కానీ నేను హనుమంతుడు ఉండటం వల్ల, మా శక్తి వల్ల అది ఇప్పటి వరకు ఆగి ఉంది. ఎప్పుడైతే నేను హనుమంతుడు ఆ రథం నుండి విడిపోయాము, అప్పుడు దాని అసలు రూపం ఏదైతే దగ్ధం అయిపోయిందో అలాగే అది బూడిదైపోయింది. అయినా ఇలాంటివన్నీ చాలా మామూలు అర్జున, నువ్వు కంగారు పడకు అని చెప్తాడు. అని చెప్పి బ్యూటిఫుల్గా ఒక పని చేస్తాడు. యుద్ధానికి ముందు ధర్మరాజు ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడిని అప్పగించి, అర్జునుడిని నీకే అప్పగిస్తున్నాను, నువ్వే జాగ్రత్తగా చూసుకొని యుద్ధంలో తనని కాపాడాలి అని చెప్తాడు. అలాగే అర్జునుడి చేయి పట్టుకొని ధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్ళి శ్రీకృష్ణుడు, ధర్మరాజా ఇదిగో నీ తమ్ముడు అర్జునుడు, నువ్వు ఎలా అయితే అప్పగించావో అలాగే నేను నీకు అప్పగిస్తున్నాను అని చెప్తాడనమాట. చెప్తే ధర్మరాజు ఉండి, ఏంటి శ్రీకృష్ణ నువ్వు అనేది, నువ్వు కేవలం అర్జునుడినే కాదు మా పాండవులందరినీ రక్షించావు, నువ్వు ఉండటం వల్లే మేము ఈ యుద్ధం గెలవగలిగాము అని ఆయనకి పాండవులందరూ కృతజ్ఞతలు చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉండి, సరే ఇక్కడ అది కౌరవ శిబిరాలు కదా, కౌరవ శిబిరాలలో దుర్యోధనుడు ఇప్పుడు లేడు, ఇదంతా కూడా అపశకునంగా నాకు అనిపిస్తోంది. సో ఇక్కడ మనం ఉండొద్దు, అలా అని మన శిబిరాలకి కూడా వెళ్ళొద్దు. మనం ప్రశాంతంగా యుద్ధం ముగిసినందుకు ఈ రోజంతా ఓఘవతి నది తీరానికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి రేపు పొద్దున వద్దామని పాండవులని తీసుకొని శ్రీకృష్ణుడు ఓఘవతి నది దగ్గరకు వెళ్తాడనమాట. లిపి మహాభారతం ప్రతిరోజు వాడండి, ధర్మ సంస్థాపనకి మీరు కూడా బీజం వేయండి.